హాయ్, వెల్కమ్ బ్యాక్ అరు ఫుడ్స్. వితౌట్ మ్యారినేషన్, వితౌట్ బ్రౌన్ ఆనియన్స్ మనం చికెన్ కర్రీ చేసుకుందాం. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి. చూద్దాం పదండి. ఇది 1 కిలో చికెను ముందుగానే కడిగి పెట్టుకున్నాను. స్టవ్ పైన కుక్కర్ పెట్టి అందులోకి చికెను, ఉప్పు, పసుపు వేసి ఒక్కసారి కలిపేసేయండి. కలిపిన వెంటనే అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటోస్, అలాగే ఒక కట్ట మెంతి కూర కూడా వేయండి. కొద్దిగా పుదీనా చాలు. ఇప్పుడు వీటన్నిటిని ఒక్కసారి కలిపి మూత పెట్టి 10 నిమిషాలు వదిలేయండి. ఈ టైంలో మీరు మసాలాలు ప్రిపేర్ చేసుకోండి. చూద్దాం ఎలా వచ్చిందో. చూడండి, చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఒక్కసారి చికెన్ని కలిపేసి మనం ఇందులోకి మసాలాలు వేసేద్దాం. ఇది చెక్క, లవంగ, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొబ్బరి గసగసాల పేస్ట్ కూడా చేసుకున్నాను, అది కూడా వేసేస్తున్నాను. దీనితో పాటు కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి చికెన్, మసాలాలు, కొత్తిమీర అన్నీ ఒక్కసారి కలిపేసుకోండి. మసాలాలు వేగుతూ ఉంటాయి, అన్నీ వేసాం, కానీ ఆయిల్ కూడా వేయాలి కదా. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మరి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసేయండి. చూద్దాము చికెన్ ఎలా వచ్చిందో. మసాలాలంతా ముక్కకు బాగా పట్టుకున్నది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వీటన్నిటిని వేసి మరి ఇంకొకసారి చికెన్ని కలిపి వదిలేయండి. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి ఉంచితే ఉప్పు, కారాలు కూడా చికెన్కి బాగా పట్టుకొని మంచి రుచిని ఇస్తాయి. చూద్దాం ఎలా వచ్చిందో. ఆల్మోస్ట్ అయిపోయినట్లే, కానీ నాకు కొద్దిగా గ్రేవీ కావాలి కాబట్టి దీంట్లోకి కొద్దిగా నీరు వేస్తున్నాను. మీరు కూడా మీకు తగినట్టుగా చేసుకోండి. చికెన్ ఒక్కసారి కలిపి ఉప్పు, కారం చెక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ వస్తే చాలండి, చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలుతూ కరెక్ట్గా ఉంది. చూసారా, నేను మ్యారినేషన్ చేయలేదు, బ్రౌన్ ఆనియన్స్ చేయలేదు, చికెన్ తెచ్చిన వెంటనే చేసేసాను. ఈ కర్రీ చపాతీలోకి, పలావ్ రైస్లోకి చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.